రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటయ్యే ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? స్వాతి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ప్రస్తుతం ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నాం. రేపు ఉదయం 6 గంటలకల్లా కూడా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ఈ కౌంటింగ్ హాల్కు చేరుకోవాల్సి ఉంది. అనంతరం ఈ స్ట్రాంగ్ రూముల నుంచి కూడా బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా, బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఈ కౌంటింగ్ హాల్కు తీసుకొస్తారు. సీళ్లన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆ మొత్తం ఓట్లన్నింటినీ కూడా ఇక్కడ లెక్కించేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. దీనికోసం మొత్తం 28 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక పోస్టల్ బ్యాలెట్ను కౌంటింగ్ చేసేందుకు మరొక టేబుల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది. సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో చేసేటటువంటి కౌంటింగ్ కంటే కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటివరకు పోలైనటువంటి ఓట్లలో ఎవరికి అత్యధికంగా ఓట్లు వస్తే, సగానికి పైగా అత్యధిక ఓట్లు వస్తే వాళ్ళు విజేతగా ఇక్కడ ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోని 6 జిల్లాలకు సంబంధించి 3,14,984 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం 2,18,902 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా ఇక్కడ ముందుగా తీసుకొచ్చి తర్వాత వాటిలో అర్హత ఉన్నాయేవి, అందులో తప్పుగా నోట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను సపరేట్ చేస్తారు. అయితే పక్కాగా ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా లెక్కించి అందులో సగానికి పైగా ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని విజేతలుగా గుర్తిస్తారు. మొత్తం 17 రౌండ్ల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంటే దాదాపుగా రిజల్ట్ రావడానికి ఎక్కువగా ఈ కౌంటింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డివైడ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇందుకోసం మొత్తం 700 మంది సిబ్బంది 3 షిఫ్ట్లో కూడా పనిచేయబోతూ ఉంటారు. దానికి సంబంధించి మధ్యాహ్నానికి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం 28 టేబుల్స్ కి సంబంధించినటువంటి ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే 17 రౌండ్ల పాటు ఇక్కడ జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం పూర్తి చేయడం అయింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎవరైతే ఉన్నారో, ఏలూరు జిల్లా కలెక్టర్, ఆవిడ పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సాగుతుంది. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లు అలాగే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ సమక్షంలో బ్యాలెట్ పత్రాలను ఓపెన్ చేయడం, వాటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగించడం జరుగుతుంది. మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఏదైనా కౌంటింగ్ కి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే రిటర్నింగ్ అధికారి అలాగే ఇక్కడ కౌంటింగ్ అధికారులు ఉంటారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే కౌంటింగ్ సెంటర్లకి పరిసరాల్లో కూడా 144 సెక్షన్ అనేది అమలు కాబోతోంది. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో టీడీపీ తరపున పేరాభత్తుల రాజశేఖరం అలాగే పీడీఎఫ్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి దిట్ల రాఘవులు మధ్య గట్టి పోటీ ఉంటుందనేటటువంటి ఒక అంచనా కనిపిస్తోంది. అయితే రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓట్లలో ఏవైతే సజావుగా ఉన్నాయో, ఏవైతే మిస్లీడ్ అయినవి అనే వాటిని పక్కన పెట్టి మిగిలిన ఓట్లన్నింటినీ కూడా లెక్కించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేయడం, అందుకు సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి అవసరమైనటువంటి సామాగ్రి అంతటిని కూడా ఇప్పటికీ పూర్తిగా సిద్ధం చేశారు. ఈ ఏలూరు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి కూడా ఇప్పటికీ అనేక సార్లు సిబ్బందితో ఇక్కడ మాట్లాడడం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరికొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం 6 గంటలకి సిబ్బంది కౌంటింగ్ హాల్కి చేరుకోవడం, 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం అయితే జరగబోతోంది. ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు కౌంటింగ్ కి సంబంధించి ఏలూరులో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఇవి. రైట్ మల్లికార్జున్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.